బ్రేకింగ్ న్యూస్ సినిమా ఓటీటీ పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవల థియేటర్లు రికార్డు చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేసిన ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తు క్రమంలో ఐబొమ్మ వెబ్సైట్ పై దృష్టి పెట్టడంతో దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్సైట్ కోసం పనిచేసిన 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లో ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక మరోవైపు ఓటీటీ కంటెంట్ ను తస్కరిస్తూ నిర్వాహకులకు తలనొప్పిగా మారడంతో ఐబొమ్మని కట్టడి చేసేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆ పైరసీ వెబ్సైట్ నుంచి తెలుగులో ఒక ప్రకటన వెలువడటం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయ్యింది. సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాని రికవరీని ప్రేక్షకులపై రుద్దుతున్నారని ఐబొమ్మ ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల చివరికి సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడని తెలిపింది. కెమెరాల సాయంతో థియేటర్లో మూవీలను రికార్డు చేసి ప్రింట్స్ విడుదల చేసిన వెబ్సైట్స్ పై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించింది. తాము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తామంటూ ఐబొమ్మ వెబ్సైట్ లో చెప్పడం గమనార్హం. అలాగే హీరోల రెమ్యూనరేషన్, విదేశీ ట్రిప్పులు, జల్సాలు, విదేశాల్లో షూటింగ్లపై ఐబొమ్మ కీలక ప్రశ్నలను సంధించింది. అనవసర ఖర్చులు, హీరోలకు 100 కోట్ల రెమ్యూనరేషన్లు ఇచ్చి భారీ బడ్జెట్ చూపించి సామాన్య ప్రజలు, ప్రేక్షకులపై ఆ ప్రభావం చూపుతున్నారని ఐబొమ్మ మండిపడింది. అలాగే డిస్ట్రిబ్యూటర్లకు సినిమా ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏమి పట్టనట్లు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారని ప్రొడ్యూసర్లను ఐబొమ్మ నిలదీసింది.